వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైన్ షాప్లకు దేవుని పేర్లు తీసేయాలి. వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం పునః ప్రతిష్ఠ. నీళ్ల కొరత, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు తీర్చాలి. ఆరోగ్యశ్రీ బిల్లు ఎప్పుడు చెల్లిస్తారు? ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినటువంటి ఇండ్లకు ఫారెస్ట్ అధికారులు ఏదైతే పూరి గుడిసెలు తీసేసి ఫోటో క్యాప్చర్ చేసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు కట్టద్దని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా రాంపూర్, ఆజంనగర్, నాగారం, నందిగామ, కమలాపూర్, ఆమ్దాలపల్లిలో, పంబాపూర్ విలేజ్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. బోర్లు కానీ మోటార్లు కానీ వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు నోట్లకు వచ్చేటువంటి పంట DBM 31, 38 మొగుళ్లపల్లి మండల్లో పలు గ్రామాలు, శాంపేట మండల్లో పెదకొడపాక, గోవిందాపూర్ గ్రామాలకు నీరందలేక పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. వెంటనే మీ ద్వారా మరి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారి యొక్క నీళ్లు విడుదల చేయవలసిందిగా కోరుతూ ఈ అడుగు మీద నుంచి అందరూ కిందకి దిగాలండి. అందరూ కిందకి దిగాలి. అమ్మా ఇంకా గంట పడుతుంది. 12 గంటల తర్వాత దర్శనం. 12 గంటలకు దిగాలండి. 12 గంటల తర్వాత దర్శనం. తిస్తానండి. అందుకోవచ్చు. ఒకరితో దయచేసి అర్థం చేసుకోండి.
కొద్దిగా ఆగండి అమ్మా అక్కడే. పంపించు బాబా ఒక విషయం చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. మద్యం దుకాణాల పేర్లను దేవుళ్ళ పేర్లతో రేణుకా ఎల్లమ్మ వైన్స్, లక్ష్మీ నరసింహ వైన్స్ అని అనేక దేవుళ్ళ పేరు మీద మద్యం షాపులు నడుస్తూ ఉంటే వాటిని వెంటనే తీసివేయాల్సిందిగా, ఆ దేవుడి పేర్లను వెంటనే తీసివేయాల్సిందిగా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇలాంటి పేర్లు పెట్టకుండా ఉండేలా చట్టం తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మంత్రులు మంత్రాలు చదివినంత మాత్రం సరిపోదు. ఎక్కడైనా ఇతర మతస్థుల వైన్స్ దుకాణాల పేర్లు ఉన్నాయా? ఎందుకు ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుందని అడుగుతున్నా అధ్యక్ష. అంటే హిందూ దేవుళ్ళన్నా హిందువుల మనోభావాలన్నా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు అధ్యక్ష. మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కులదైవం రేణుకా ఎల్లమ్మ పేరును ఈ రకంగా మద్యం దుకాణాలు పెడితే ఎందుకు మాట్లాడలేదన్నా? ఎందుకు మాట్లాడతలేవన్నా నువ్వు? ప్రభుత్వం మాట ఇచ్చినట్లు సమ్మక సారక వైన్స్ కూడా అక్క చూడిగా ఎట్టిపోతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం వైన్స్ మత్తులో ఉంది. ఆరోగ్యశ్రీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఈ ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయల నుంచి ఆ రోజు 5 లక్షల రూపాయలకు పెంచి ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది అధ్యక్ష. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు మేము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి బీఆర్ఎస్ సమయంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం జరిగింది. సరే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేమన్నారంటే దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. కానీ ఇలా మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మనకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, ఈ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంతమంది లబ్ధి పొందారంటే కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు ఈ 2.5 years లో. కారణం ఏంటి అంటే ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఈ మేజర్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి. ఎందుకు ఈ అవకాశాన్ని ప్రజలు పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకోలేదు, కానీ 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం ఆరోగ్యశ్రీ కింద. 607 పీపుల్ వేరియస్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద అప్ టు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ మీరు ఇచ్చింది 496 మాత్రమే. కాకపోతే మేము చెప్పుకోలేదు, మీరు చెప్పుకున్నారు. అయితే అధ్యక్ష, బట్ నేను గవర్నమెంట్ తో కోరేది, ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మంత్రి గారు పదే ఏం చెప్తున్నారంటే మేము గ్రీన్ ఛానల్లో ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తే మరి బడ్జెట్ పెరగాలి, ఖర్చు పెరగాలి. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు 1,067 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టిన ఖర్చు 971 కోట్లు. మరి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అధ్యక్ష? 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగినప్పుడు మరి అవకాశాలు పెరగాలి, రోగులు ఎక్కువ వాడుకోవాలి, ఖర్చు ఎక్కువ జరగాలి. కానీ బడ్జెట్ రిలీజ్ జరగడం లేదు, కేటాయింపులు జరగడం లేదు. ఈ రోజు 2-3 సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. మీరు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, టైం పెట్టినారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు విడుదల కాలేదు. చిన్న ఆసుపత్రులు మూతబడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈ రోజు నేను మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, బిల్స్ రెడీ ఫర్ పేమెంట్ ఎంత, బిల్స్ అండర్ స్క్రూటినీ మీ డిపార్ట్మెంట్ లో ఎంత ఉన్నాయి, ఎప్పట్లోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? ఎందుకంటే మీరు బిల్స్ పే చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా మరిన్ని కేసులు టేకప్ చేస్తారు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతా ఉంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం దీన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు, ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.